బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగలబోతుందా? అవుననే సమాధానం వినిపిస్తుంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సుధీర్తో పాటు 9 మంది వైసీపీ కౌన్సిలర్స్ కూడా వైసీపీని వీడి సైకిల్ ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఓ మంత్రి చొరవ చూపిస్తున్నట్టుగా చెప్తున్నారు. వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ సుధీర్ టీడీపీలో చేరుతారనే ప్రచారంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ కు చెందిన ప్రియా నర్సింగ్ హోంపై రాళ్ల దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగలబోతుందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీకి కీలక నేతగా ఉన్న మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సుధీర్తో పాటు 9 మంది వైసీపీ కౌన్సిలర్స్ కూడా వైసీపీని వీడి సైకిల్ ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఓ మంత్రి చొరవ చూపిస్తున్నట్టుగా చెబుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇటు దామోదర్ తిరుపతి నుండి ఇక విజయవాడ నుండి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటిగా శివ, మీరు చెప్పండి, ఇటు చిత్తూరు జిల్లా నుండి అటు వైసీపీ నుండి టీడీపీలోకి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎంతమంది చేరబోతున్నారు? సుధీర్తో పాటు ఇంకెవరైనా చేరబోతున్నారా? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఒక్కొక్క షాక్ తగులుతూ వస్తుంది. తాజాగా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసింది. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఆ పట్టణాలు ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి అభివృద్ధిలో ఏమాత్రం కూడా జాప్యం జరగకుండా పూర్తి స్థాయిలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 45 మున్సిపాలిటీలకు పైగా కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మున్సిపల్ చైర్మన్లు అలాగే 4 కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా మొదట ఏదైతే గత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంపై కూడా వైఎస్ఆర్సీపీ టార్గెట్ పెట్టింది. కుప్పం మున్సిపాలిటీని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ సుధీర్ ఉన్నారు. ఆయనతో పాటు మరొక 9 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, అంటే మొత్తం 10 మంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు దాదాపుగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరికి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక మంత్రి పూర్తి స్థాయిలో అండదండలతో పాటుగా కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేది ఆ మంత్రి అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతల ఆలోచనగా కనిపిస్తోంది. మరొక వైపు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన నేతలు ఎవరికి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్గా వారు అమరావతి వచ్చి ఈరోజు సాయంకాలానికి చంద్రబాబును కానీ లోకేష్ని కానీ కలిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అంటే చంద్రబాబు ప్రతినిధిగా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన